సరే, ఇప్పుడు సెషన్ మనము రాజకీయ ప్రతినిధుల నుంచి కొనసాగిద్దాము. ముందుగా సిపిఎం ప్రతినిధిగా విచ్చేసిన సారంపల్లి మల్లారెడ్డి గారిని తెలంగాణ ఆర్థిక ప్రగతి బడ్జెట్ 25-26 పైన వారి అభిప్రాయాలను, వాళ్ళ పార్టీ అభిప్రాయాలను ప్రజల కోసం వాళ్ళు పెట్టే ప్రపోజల్స్ను ఆహ్వానిస్తున్నాం. రౌండ్ టేబుల్ అధ్యక్షులు దయాకర్ గారు, వినోద్ గారు, దేవిప్రసాద్ గారు, పప్పారావు, ఇంకా మిత్రులు చాలామంది, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ మీద చర్చ జరుగుతోంది. ఈ బడ్జెట్ కూడా గత బడ్జెట్ లాగే ఉంది, కాకపోతే అంకెలు కొన్ని పెంచారు. ఒకటి 4,000 కోట్లు ఉంటే 4,500, 30,000 కోట్లు ఉంటే 30,500 కోట్లు, ఇలా 500-600 కోట్లు పెంచారు 42 శాఖలకు. వాళ్ళు ఏంటంటే, మాకు పోయినసారి 2,91,000 కోట్లలో మేము కొంత 40-50 లక్షలు 60 లక్షల వరకు వసూలు చేయలేకపోయాం అని చెప్పి అన్నారు. అది అసలు బడ్జెట్ అనేది, రూపకల్పన అనేది మార్పు జరగాలి. ఎందుకంటే బడ్జెట్ అనేది స్టీరియో టైపులో 1947 నుంచి వస్తూ ఉంది. అందువల్ల మన డెవలప్మెంట్ లేదు. ఒక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, 40,000 కోట్లు సప్లాను, 35,500 కోట్లు బడ్జెట్, అంటే 75,500 కోట్లు దళితులకు కేటాయించారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఒక్క సంవత్సరం కేటాయిస్తే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. మరి ఈ 70,000 కోట్లు ఎట్టుపోతున్నాయి. అందువల్ల ఏమిటంటే, బడ్జెట్ అనేది కేటాయింపులు చూసి సంతోషపడడం, చంకలు గుద్దుకోవడం కాదు. అసలు ఈ బడ్జెట్ రూపకల్పనలోనే మార్పు రావాలి. ఎందుకంటే ఈ బడ్జెట్లో 5 ఆదాయాలు ఉంటాయి. 1 ట్యాక్స్, 2 సెంట్రల్ ట్యాక్స్, వీటిలో మార్పులు పెద్దగా ఏమి ఉండవు. 3వది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఉంటుంది, మైన్స్ అవి ఇవి అన్నీ. ఇది మనకు మహా అయితే మ్యాక్సిమం 10,000, 12,000 కోట్లకు మించి రావు. కానీ బడ్జెట్లో ఏం చూపుతారు? 25,000 కోట్లని చూపుతారు. 25,000, 28,000 కోట్లని నాన్ ట్యాక్స్ రెవెన్యూ. గ్రాంట్స్ మ్యాక్సిమం 10,000 కోట్లు వస్తాయి ఏ సంవత్సరం చూసినా. అదొక 28,000 కోట్లు, 25,000 కోట్లు అంటారు. ఈ 2 పద్దులు నాన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రాంట్స్ ఒక 30,000-35,000 కోట్లు ఎక్కువ చూపడం వల్ల బడ్జెట్ అమౌంట్ పెరుగుతుంది. అవి రావు, ఇది తగ్గిస్తారు. వేటిని తగ్గిస్తారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, గ్రామ పంచాయతీ, వ్యవసాయం, వీటికి తగ్గిస్తారు. డబ్బులు లేకుంటే ఏం చేయమంటారని చెప్పని వాళ్ళు మనల్ని అడుగుతారు. కాబట్టి అసలు ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ రూపకల్పనలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ గ్రాంట్స్ కానీ విపరీతంగా పెంచి చూపడం అనేది గత 10 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మీరు గత 10 సంవత్సరాల ముందు నేను మీకు లిస్టు నేను చైర్మన్ గారికి ఇస్తాను. అసలు ఈ వాళ్ళు ఏదైతే బడ్జెట్లో ఆ ఇన్కమ్ చూపుతున్నారో, ఆ ఇన్కంలో 30,000 to 40,000 crores ఈజ్ నాట్ కలెక్టింగ్, నాట్ ఆదాయం రావడంలా. ఆదాయం రాదని చూపడం ఎందుకు? చూపడం ఎందుకంటే ఈ సెక్షన్స్కు బాగా కేటాయించినట్టు చెప్పడం, వాటిని ఉత్సాహపరచడం. ఇప్పుడు ఇక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సప్లాన్ ఇస్తుంది, బడ్జెట్ ఇస్తుంది, అంబరిల్లా అని ఒక పథకం ఇస్తుంది. అంబరిల్లా అంటే ప్రీ 10th క్లాసు, పోస్ట్ 10th క్లాసు వాళ్ళకు శాంక్షన్స్ అని చెప్పని. మరి అక్కడి నుంచి 1,000 కోట్లు వస్తున్నాయి, ఇక్కడ 1,000 కోట్లు వస్తున్నాయి, దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకని ఈ సెక్షన్స్ డెవలప్ కావడం లేదు? శాపమా? కాదు, మన ఆలోచనలోనే ఒక మార్పు రావాలి. బడ్జెట్ అంటే పాపారావు గారు చెప్పారు, కొన్నిటిని లక్ష్యంగా పెట్టుకోవాలని. 42 శాఖలు లక్ష్యంగా పెట్టుకోవడం కాదు.
ఫస్ట్ అగ్రికల్చర్లో దాదాపు ప్రొడక్టివిటీ పెరుగుతుంది కానీ ఉపాధి తగ్గుతుంది. యంత్రాల ప్రవేశంతో ఇప్పుడు అమెరికాలో కనుక చూస్తే 1.5% పాపులేషన్ అగ్రికల్చర్ చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు 75 నుంచి ఇప్పుడు 52కి వచ్చాం. ఈ 52 కూడా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే యంత్రాలు వచ్చేస్తాయి, మనుషులు పనిచేయడంలా యాంత్రీకరణ జరగాలి కూడాను. వీళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఏమిటి? పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు ఏర్పాటు అనేది శాశ్వత ఆదాయం, శాశ్వత ఉపాధి వనరు. సర్వీస్ సెక్టార్, సేవారంగం శాశ్వత వనరు కాదు, అది గాలిబుడగలగా ఎప్పుడో పేలిపోతుంది. ఈ సాఫ్ట్వేర్లు కానీ, దుకాణాలు కానీ, సినిమాలు కానీ చాలా మూతపడ్డాయి. కానీ మన పరిశ్రమల వైపు కనుక చూస్తే మన రాష్ట్రంలో తెలంగాణలో 80,000 SMSE అంటే సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. 80,000లో 15,000 మూతపడ్డాయి ఈ గత 10 సంవత్సరాల్లో. ఇక వాళ్ళు ఎక్కడికి పోవాలి ఉపాధికి? పరిశ్రమలు ఒక దిక్కు పెంచాలి, ఆ విధంగా మన బడ్జెట్ ఉండాలి. ఇప్పుడు వ్యవసాయ రంగానికి మీరు మాఫీ అంటున్నారు. అసలు మేము రైతు సంఘంగా 512 రైతు సంఘాలు ఇప్పుడు ఆందోళన చేస్తూ ఉన్నాం. మేము ఆ మాఫీ కాదు కోరేది, డెట్ రిలీఫ్ కమిషన్ వేయమని అంటున్నాం. కేరళలో వేశారు. ఆ గవర్నమెంట్ ఏటా మేము అప్పులు చేస్తుంటే వాళ్ళు అప్పులు తెరపడం కాదు, అప్పులు కాకుండా చూడాలి. అంతేకాని ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 30,000 కోట్లు బడ్జెట్ నుంచి తీసి రుణాలు తీర్చమని చెప్పి అనేది మా డిమాండ్ కాదు. 2 డిమాండ్స్ అగ్రికల్చర్కి ఏంటంటే, ఒకటి కనీస మద్దతు ధరలు MSP నిర్ణయించాలి, రెండవది రుణమాఫీ అంటే రుణమాఫీకి ఒక చట్టం చేయమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, మన తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి నేను మీకు రికార్డ్స్ ఇస్తాను, 56 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. 15th ఫైనాన్స్ కమిషన్ మనకు 4,000 కోట్లు ఇచ్చింది. ఆ 4,000 కోట్లు కూడా రైతులకు రాలా. అవి గ్రామ పంచాయతీలకో, మున్సిపాలిటీలకో, రోడ్లకో, వీటికో ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగారెడ్డి జిల్లాలో పెట్టిన బహిరంగ సభలో చెప్పాడు, నేను 1,300 కోట్లు ఇచ్చానని. 1,300 కోట్లు నష్టపోయింది ఎంత? ఏటా 5,000 కోట్లు నష్టపోతున్నారు. ఈ సంవత్సరం కూడా నష్టం జరిగింది. మొన్న కూడా ఏమన్నారు, మేము ఎకరానికి 10,000 అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 58 కోట్లు ఇచ్చారు. నష్టపోయింది 500 కోట్లకు పైన. అందువల్ల ఏ ప్రభుత్వం వచ్చినా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చరు విషయంలో ఒక విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా, ఏమిటంటే 2022లో నిరంజన్ రెడ్డి గారు యాక్షన్ ప్లాన్ తీసేశాడు. స్టిల్ ఇట్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనకు ఒక ప్రణాళిక లేదు అగ్రికల్చర్కు.